లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు దిశగా ప్రయత్నం చేస్తూ వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ ఉన్నారు. మొత్తం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఈరోజు భారీగా నామినేషన్ వేశారు, ఎలా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? మీరే చూశారు కదా, నామినేషన్ ప్యూర్ క్యాడర్. వాళ్ళ హోష్ అని చూస్తే మనం భువనగిరి ఖచ్చితంగా గెలుస్తుందామని నమ్మకం ఉన్నప్పుడే ఆ హోష్ వస్తుంది. ప్రజల్లో కూడా నమ్మకం ఉంది, పార్టీలలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మకం ఉంది బీజేపీ గెలుస్తుందని. బయటికి మేకపోతు గంభీర్యం ఏదో ప్రదర్శిస్తున్నారు. ఇది మొత్తం 400 సీట్లలో మొదటిది మోడీ గారిది అయితే రెండోది భువనగిరి అవుతుంది. భువనగిరిలో గతంలో మీరు ఎంపీగా పనిచేశారు. ఆ టైంలో అసలు ఈ ప్రాంతానికి మీరు ఏం చేశారు? మళ్ళీ మిమ్మల్ని ఎంపీగా గెలిపిస్తే ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి, ఏం గుర్తించి ఏం చేస్తారు? గతంలో నేను చేసింది మీ కళ్ళకు అనిపిస్తుంది. 1400 కోట్లతోని ఎంతో ప్రతిష్టాకమైనటువంటి ఎయిమ్స్ తీసుకురావడం జరిగింది. 10 రూపాయలు 10 లక్షలు అయ్యే ఆపరేషన్ అక్కడ 10 రూపాయలు అవుతుంది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, MMTS, భువనగిరి పోర్ట్ డెవలప్మెంట్, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు, మాతా శిశు హాస్పిటల్ జనగాంలో, ఇది మన అది పాలిటెక్నిక్ కాలేజు, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు దండమల్కాపూర్లో, ఫాక్స్కాన్ కంపెనీ, నర్సన్న బీమా కుటుంబానికి ధీమా, అదేవిధంగా కులవృత్తులకు సంబంధించి మోత్కూరు హ్యాండ్లూమ్ క్లస్టర్, పెంబర్తి బ్రాస్ క్లస్టరు, కొండమల్లిపల్లిలో తాటి రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ చేయడం జరిగింది. మీరు గతంలో చేసిన అభివృద్ధి పనులను మీరు చెప్తా ఉన్నారు. నిన్నటి రోజున రేవంత్ రెడ్డి ఇక్కడ మీటింగ్ పెడితే కూడా క్యామా ముందు బూర ఊతున్నారు, 2 పార్టీలు ఒకటే అయిపోయాయి, మొత్తం కలిపి పబ్లిక్ని మోసం చేస్తారని చెప్పి పబ్లిక్లో చెప్తున్న పరిస్థితి, దాన్ని ఎట్లా చూస్తారు? ఇక వాళ్ళు చెప్పకుండా ఏం చేస్తారు? ఇప్పుడు బూరా ఏం చేశాడని మీకు చెప్పనక్కలే, ప్రజలకు తెలుసు. మీరేం చేశారు అని చెప్పరాదు. మీరేం చేశారు గతంలో? మీరు ఎన్నిసార్లు ఎంపీగా ఉన్నారు, మరోసారి అయితే మంత్రి గారు ఏం చేశారు ఈ ప్రాంతానికి? ఈ ప్రాంతం ఇలానే ఎడారిగా ఎందుకున్నది? భువనేశ్వర్ వచ్చినాకనే భువనగిరి కళకళ ఆడింది. ఈరోజు ల్యాండ్ రేట్లు భువనగిరిలో అయితే ఎక్కువ ఉన్నది, నల్గొండలో తక్కువ ఉన్నాయి. వై? బికాస్ నేను డెవలప్మెంట్ చేయడం బట్టి ల్యాండ్ రేట్స్ పెరిగింది, బిజినెస్ పెరిగింది. ఈరోజు మీరు చూడండి, విజయవాడ రోడ్డు వెలవెలబోతుంది, భువనగిరి రోడ్డు కళకళలాడుతుంది. అవునా కదా? సార్ నో. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇక్కడ ఒక యాక్టివ్ గ్రోత్ ఉన్నది, డెవలప్మెంట్ ఉన్నది, ప్రజలు ఇక్కడ ఆకర్షితులైనారు. ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఇక RRRకి సంబంధించి భూ నిర్వాసితులంతా కూడా రోడ్లెక్కి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. మరొక వైపుకు పునాదిగాన్పల్లి, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువలు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. మీకు ఓటేసి గెలిపిస్తే ఆ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇటు ఐటీ కారిడార్ అంటూ కూడా మీరు ఇప్పుడు వాగ్దానాలు కూడా చేస్తున్నారు. వాటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? పునాదిగాన్పల్లి, ధర్మారెడ్డి పాలకాలు నాది కాదు బాధ్యత. నేను ఉన్నప్పుడు 300 కోట్లు శాంక్షన్ చేయించాను. ఇంకా కూడా ఉంది. మన పర్యావరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రితో మాట్లాడి 290 కోట్లు. కానీ ఏమైంది? 300 కోట్లలో అప్పుడున్న మంత్రి 100 కోట్లు తీసుకున్నాడు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు 50 కోట్లు పంచుకున్నారు. కాలు అట్లనే ఉంది, డబ్బులు మాత్రం జోలకు పోయింది. అది పరిస్థితి. అంత ముందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే పిలాయిపల్లి బుధానికి కాంట్రాక్ట్ తీసుకుంటు సొంతగా, పైసలు అయిపోయినాయి, కాలువ అట్లనే ఉంది. దీంట్లో ఎవరు తప్పు? భువనేశ్వర్ గౌడ్ ₹1 తీసుకోలే, శాంక్షన్ చెప్పించాడు. అదేవిధంగా రేపు నేను ఎంపీ అయిన మరోసారి అయితే ఖచ్చితంగా RRR కంప్లీట్ చేయడం జరుగుతుంది భూ నిర్వాసితులకు. అది కూడా ఆ గోస ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ప్రభావమే. అంత ముందుకు నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు తెలిసి నేనే కూర్చొని అక్కడ సర్వే అది మ్యాప్ గీసినప్పుడు ముఖ్యమంత్రి దగ్గర అది గుట్ట అవతల ఉండే. దాని తర్వాత వివిధ రాజకీయ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్, మా ఎమ్మెల్యేల యొక్క ప్రోద్బలంతో అది నక్ష మారింది, నిర్వాసితులకు మీద శాపంలాగా మారింది. వీలైనంత వరకు గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వీలైనంత వరకు దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తాం. నా ప్రశ్న నాకేయొద్దు, ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్ద బాహుబలి మినిస్టర్కి వేయాలి. ఆయన R&B మినిస్టర్ కదా. రైట్, అదే R&B మినిస్టర్ ఎయిమ్స్ కోసం మీరు 1400 కోట్లు తెచ్చా అంటున్నారు. పార్లమెంట్లో కొట్లాడి 1100 కోట్లు నేనే శాంక్షన్ చేయించినాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఇక పిచ్చోళ్ళకి ఏం చెప్తాం మనం? 1400 ఆయన శాంక్షన్ అయింది, నీది ఉన్నప్పుడే శాంక్షన్ అయి నడుస్తుండే. అప్పుడే శాంక్షన్ అయిన ఎట్లా ఉందంటే పక్కన బిడ్డ నా బిడ్డ అని ఎత్తుకుంటే ఏం చేస్తాం? ఓ బిడ్డ ముద్దుంది అనుకో, నీకో బిడ్డే లేకపోయా, నీకు డెవలప్మెంట్ బిడ్డ 0,
మరి పక్కన బిడ్డ నేను మంచిగా అందంగా ఉంది, ముద్దుగా ఉంది, నేను సంఖ్యలు పెట్టుకొని నా బిడ్డ అంటే ఏం చెప్తావు? చివరగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంతవరకు అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక ప్రేమ్ మీద కనపడలే. మీ మీద పోటీకి భువనగిరిలో ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డితో ఒకే ప్రేమ్ మీద కనపడ్డారు. మీపై బాణాలు కూడా ఎక్కువ పెట్టిండ్రు. ఎట్లా గెలుస్తారు? వాళ్ళతో పోటీలు ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు వాళ్ళంతా కౌరవ సైన్యంలాగా వచ్చింది, రజనీకాంత్ సినిమా లాగా అందరు కలిసి వచ్చారు. ఇక్కడ బూరా ఉన్నాడు, బూరా వెనుక మోడీ ఉన్నారు, మోడీ వెనుక జనం ఉన్నారు. మా అందరు మాకు అండదండగా మాకు అడర్ ఉంది. 100% గెలుస్తాం. ఈసారి ఇది ఎట్లా రావణాసురి సైన్యం ఒకవైపు, రాముడి సైన్యం ఒకవైపు, వానర సైన్యం ఇటువైపు. అంతిమ విజయం రాముడిది అవుతుంది. వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా భువనగిరిలో బీజేపీ గెలవటం కాదు. ఇది బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ స్పందిస్తున్న తీరు. రావణ యుద్ధం జరగబోతుంది, రాముడికి విజయం తప్పదు, బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో భువనగిరిలో గెలుస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 భువనగిరి.